ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఆగస్టు 1వ తారీఖున అస్సలు వదులుకోవద్దు. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నేను కూడా ఏమీ చేయలేను. కాబట్టి నీ శివయ్యపై ఏమాత్రం నమ్మకం ఉన్నా, భక్తి ఉన్నా ఆఖరి వరకు విను. ఖచ్చితంగా అన్నీ కూడా అర్థమవుతాయి. 1వ తేదీన నీ జీవితంలో మర్చిపోని సంఘటన జరగబోతుంది. మనసు పెట్టి నీ శివయ్య మాటల్ని ఆలకించు. నీ శివయ్య మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. రేపటి రోజున నీ జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జరుగుతుంది. దాని ద్వారా తప్పకుండా ఒక శుభవార్త అందుతుంది. చెప్పాలంటే వ్యక్తిగతంగా గమనిస్తే నువ్వు చాలా అంటే చాలా మంచివాళ్ళవు. పట్టుదల కలిగి ఉంటావు. ఎవరి కింద కూడా తల వంచనటువంటి మనస్తత్వం కలిగి ఉంటావు. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడాలని చెప్పి అనుకుంటావు. అవునా? ఆ సమయంలో మాట్లాడలేక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి నీ ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఇలా నీ యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా ఈ మధ్యకాలంలో సాఫీగా సాగుతూనే ఉంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక వింత సంఘటన రాబోతుంది. నువ్వు మానసికంగా కృంగిపోయిన రోజులైతే నువ్వు మర్చిపోలేదు కదా. ఏ విషయం పట్లయితే నువ్వు బాగా మానసికంగా కృంగిపోయావో ఆ విషయం పట్ల తిరిగి మళ్ళీ నీ జీవితంలో వింత సంఘటన జరుగుతుంది. ఇంట్లో సమస్యలు లేదా బంధాల మధ్య గొడవలు లేదా సంతానం నువ్వు చెప్పిన మాట వినకపోవడం, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని గొడవల కారణంగా నువ్వు ఒక రకమైన మానసిక క్షోభ అయితే అనుభవిస్తున్నావు కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే, డబ్బు పరంగా కొన్ని ఆలోచనలు, చిన్న చిన్న ఆశలు చంపుకోవడం ఇలా నువ్వు చేస్తూనే ఉన్నావు. అనుకున్నవి కొనలేనప్పుడు, చేయాలని అనుకున్నవి చేయలేనప్పుడు, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని చెప్పి కొన్ని విషయాల్లో వాయిదా వేస్తూ ఉన్నావు. కొన్ని ఇష్టమైనవి కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. అలానే ప్రేమించిన వాళ్ళని వదులుకున్నావు. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం కూడా చాలా రకాలుగా నష్టాలను అనుభవించావు. ఎలా అంటే నీ మనస్తత్వం చాలా వరకు కూడా దెబ్బతినింది. ప్రశాంతత లేకుండా ఎప్పుడూ కూడా నేను అనుకున్న ఏ పని సవ్యంగా జరగడం లేదు, జరిగేలా నేను నా మనసు అంగీకరించలేదు, ఎప్పుడు బద్ధకంగా సోమరితనంగా ఉన్నాను. ఏదైనా ఒక విషయం పట్ల అవగాహన వస్తుంది అనుకుంటే ఏ విషయం పట్ల కూడా నాకు ఇప్పటి వరకు అవగాహన లేదు, చేద్దాంలే చూద్దాంలే అన్నట్లుగా నా మనస్తత్వం మారిపోయింది. ఇవన్నీ కూడా చిన్నదానికి పెద్దదానికి మనసు అనేది ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో మునిగిపోయింది కదా. శివయ్య, నేను ఒంటరిదాన్ని, నా మీద ప్రేమను చూపించే వాళ్ళెవరూ లేరు, నేను నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, ఏది ఎక్కడ ఎలా తెలివిగా నడుచుకోవాలనేది నాకు అర్థం కావడం లేదు, ఎంత సంతోషంగా ఎంత జ్ఞానంగా ఉండాలనో ఉండలేకపోతున్నాను, వయసు పెరిగే కొద్దీ నాలో బలం తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతుంది శివయ్య అని చెప్పి ఒక రకమైన ఆలోచనలో ఉండిపోయావు కదా. అవన్నీ నీ మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. నీ ఆలోచనల వల్ల కొంచెం శారీరకంగా కూడా నువ్వు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. నువ్వు గమనిస్తే నీ మనసులో అలానే నీ శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు రావడం తలెత్తుతున్నాయి. సమస్యలు నీకు వస్తున్నాయి కదా. కానీ శివయ్య నీకు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని వెంటనే తెలియచేస్తున్నాను. నువ్వు అనుకోవచ్చు, నువ్వు పడ్డ బాధలు మరి ఎప్పుడూ పడకుండా ఉండాలని చెప్పి. ఏవైతే నువ్వు కొత్తగా పనులు చేయాలని చేపట్టాలని చూస్తున్నావో ఆ పనులు కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉన్నప్పుడు నీ మనసు రకరకాలుగా నెగిటివ్ ఆలోచనలు చేసింది. అవునా భక్త, నువ్వు గమనిస్తే ప్రతి సమస్య కూడా నేను పరిష్కారాన్ని చూపుతూనే ఉన్నాను. నువ్వు కనుక్కోవడంలోనే విఫలమయ్యావు. నీ మనసులో బాగా ఎక్కువగా ప్రతికూలమైన సమస్యలతో నీ బుర్రంతా పాడైపోయింది. ఇప్పుడు నీవు నీ జీవితంలో తీసుకునే ఒక అవకాశం, నేను చూపించబోయే ఒక వింత సంఘటన నీ జీవితంలో ఏ విధమైన మార్పుని తీసుకొస్తుందో నువ్వు కూడా ఊహించలేవు. అసలు నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్నాయా లేదా నువ్వే గుర్తు చేసుకో. జరుగుతుంటే అవును శివయ్య అని నీ మనసులో అనుకో. మొదట నువ్వు అంటే ఎవరు ఎన్ని చెప్పినా నీ విషయాలు, నీ వ్యక్తిగత విషయాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నమ్మద్దు. నీకు ఈ శివయ్య ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఎదగడం చూసి ఓర్చలేని వాళ్ళు నీ గురించి నిన్ను తక్కువ చేసి చెబుతారు. నువ్వు విఫలమవుతావని నిన్ను వెనకడుగు వేయనిస్తారు. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నంత వరకు బాధపడాల్సిన అవసరం లేదు, సరేనా?
ఎవరైతే నిన్ను డిప్రెషన్ చేయాలని, డిప్రెషన్లో ముంచాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి వారికి దూరంగా ఉండు. నీ సాయి అనుగ్రహం లేనిది చీమ కూడా కుట్టదని తెలుసు కదా. నా అనుగ్రహం లేనిది ఇక్కడ ఎవ్వరూ గొప్పవాళ్ళు కాలేరు. చెప్తున్నాను కదా, నా మాటని నమ్ము. ఒక మాటకు వస్తే ఏం చేస్తున్నావు అన్న దాంట్లో నువ్వు మంచిని మాత్రమే తీసుకో. అది చాలు నాకు. ఇక నుండైనా నీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు నువ్వు రకాల కష్టాలు పడ్డావని తెలుసు. రేపటి రోజు నువ్వు బాగా విరక్తి చెందిన ఒక విషయం పట్ల తిరిగి మళ్ళీ ఒక సంఘటన జరిగిన తర్వాత నీ కళ్ళు తెరుచుకుంటాయి. ఈ రోజు నుండి నీ మనసు మారుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధపడ్డావో ఆ బాధకు తగ్గిన సమాధానం దొరకబోతుంది. నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. క్రమశిక్షణతో వెలుగు. ఏదీ కూడా మధ్యలో వదిలేసిన రకమైతే నువ్వు కాదు. పట్టుదలతో ఉంటావు. ఆఖరి వరకు పట్టు విడపకుండా సాధిస్తావు. నువ్వు ఎంత పట్టుదలతో ఉంటావో నీ జీవితంలో నీ లక్ష్యాన్ని కూడా అంతే గొప్పగా సాధించే ఓపిక ఉంటుంది. అలానే భక్త, నీ మనసులో నీకు తెలియకుండా ఎవరికీ చెప్పుకోకుండా బాధపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా, నాతో పంచుకో. నీకు నువ్వే ధైర్యాన్ని తీర్చుకునేలాగా ఉండద్దు. భగవంతుని సాయం కూడా తీసుకో. అప్పటికప్పుడు నువ్వు ఒక రకమైన తీయనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అందుకే ఆ బాధ నీకు అవసరం లేదు. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉండు. నేను నీకు సాయం అందిస్తాను. నేను నీకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతాను. శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్న ఆఖరి వరకు ఇది వింటున్నావంటే నీ జీవితం ఇక మారబోతుంది భక్త. ఏది ఏమైనా సరే, ఏ రోజైనా సరే సమన్వయంగా తీసుకునేలా నీ మనసుని అంగీకరించేలా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయద్దు. నీ మనస్తత్వం ఎప్పుడూ ప్రతికూలమైన ఆలోచనల వైపే అడుగులు వేయాలి. అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటే నీ జీవితం బాగుంటుంది. నీ మనసు, నీ జీవితం ఇక నుండి ఎలా ఉంటుందంటే, దాదాపు ఇప్పుడు ఒక సముద్రం లోపలికి ఒక పెద్ద అల వచ్చిందంటే నువ్వు ఒడ్డున నిలిచి ఉంటే అలా నిన్ను లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. నీకు ఊపిరాడదు, మునిగిపోతున్నావు అన్నంత వరకు వాళ్ళు లాక్కెళ్ళేస్తారు. ఒక్కసారి పాతాళానికి నిన్ను చేరుస్తారు. తర్వాత నిన్ను ఒడ్డున పడేస్తారు. అలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది కదా. నీ జీవితం అలా ఉండాలంటే నేను అంత లోతుకు వెళ్ళినా ఖచ్చితంగా బయటకు రాగలను అనే ధైర్యం అనేది నీకు ఉండాలి. అప్పుడు నీకు నీ శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే జీవితం కాదు. డబ్బు మాత్రమే ఆనందాన్ని ఇవ్వదు. కాబట్టి డబ్బుతో పాటుగా ధైర్యాన్ని అందిస్తున్నాను. ఎవరికి ఏదైనా సరే సమాధానం చెప్పగల ధైర్యాన్ని నీకు అందిస్తాను. చేసే పనుల్లో న్యాయం ఉంటుంది. దాన్ని నువ్వు చక్కగా చేయగలను అన్న నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలంటే ముందు నువ్వు నీ ఆరోగ్యాన్ని సరిచేసుకో. అనవసరమైన ఆలోచనలు పక్కన పడేసి నీ జీవితంలో మంచి రోజులు నేను తీసుకురాబోతున్నాను. నిశ్చింతగా ఉండు. రానున్న రోజులు నీకు ఎంత అద్భుతంగా ఉంటాయో నేను మాటల్లో వర్ణించలేను. అవి నీ ఊహకే వదిలేస్తున్నాను. తర్వాత నువ్వు అవి చూసి శివయ్య ఇది కదా నేను కోరింది అని నువ్వే మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు. ఈ శివయ్య నీ జీవితంలో ఏం చేసినా అది మంచైనా చెడైనా కూడా నీకోసమేని తెలుసుకో. నువ్వు సంతోషంగా ఉండటం కోసమేని అర్థం చేసుకో. శివయ్య నీతో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవేవి కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ శివయ్య ఎల్లవేళ్ళ నీకు తోడుగా ఉంటారు. హాయిగా ఉండు భక్త అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.